జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. రామలక్ష్మి సింగరే కానీ డాన్సర్ కాదత్తమ్మా. నాట్యం చేసే వారి పేరు కూడా నేను రాస్తాను సీను. ఎవరబ్బా? ఎవరా కళా తపస్వి? ఆద్య. ఆద్య, పేరివ్వమని ఆ పిల్ల చెప్పలేదు కదా. ఈ విషయం ఆ పిల్లకి తెలుసా? అది సరే అత్తయ్య, నాట్య కళాకారిణి అని మనం అనుకుంటే అవుతుందా? తనకు రావాలి కదా. వస్తుంది. సంధ్య ఆద్యకు అమెరికాలో నాట్యం నేర్పించింది. ఆద్య భరతనాట్యం చేయగలుగుతుంది. ఎందుకులే వదినా, ఒకటంటే ఇంకోటి జరుగుతున్నప్పుడు పేరు రాసి మన పేరు పోగొట్టుకోవడం ఎందుకు? ఈ ఆలోచన విరమించుకోవడమే మంచిదనిపిస్తుంది. నేను అభ్యంతరం చెప్పనమ్మా. ఎవరైనా సరే మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తాను అంటే ప్రోత్సహించడానికి ముందుంటాడు నీ పెద్ద కొడుకు. అయితే ఆ ప్రయత్నంలో ఇబ్బందులు ఎదురైతే ఒప్పుకోను. అమ్మ అంత నమ్మకంగా చెప్తుందంటే ఆద్య నాట్యం బాగానే చేస్తుందని నేను అనుకుంటున్నాను నాన్నగారు. మీ అమ్మ కన్నానా? పోల్చుకోవడం ఎందుకులే అమ్మమ్మ. మామయ్య కూడా అడ్డు చెప్పట్లేదు కదా. మీ ఇష్టం. అమ్మా, నృత్య ప్రదర్శన గొప్పగా లేకపోయినా పర్వాలేదు, కానీ కుప్పిగంతులని ఏ ఒక్కరైనా ఎద్దేవా చేస్తే మన ఇంటి పరువే పోతుందని నీ కోడలిని హెచ్చరించి పేర్లు రాయమను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.